అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలని 32 జిల్లాలు చేయాలనే ఆలోచన ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది. మరీ ముఖ్యంగా అసౌకర్యంగా కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి విజయవాడ సిటీ ఉందనుకోండి. విజయవాడ సిటీలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం మచిలీపట్నం జిల్లాలో ఉంది. అదేవిధంగా గన్నవరం, ఈ రెండు కూడా విజయవాడకి ఆనుకునే ఉంటాయి. గన్నవరం, పెనమలూరు ఈ రెండింటిని తీసుకెళ్ళి మచిలీపట్నంలో పెట్టారు. విజయవాడకి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల డిస్టెన్స్. ప్రజల సౌకర్యార్థం కొన్ని నియోజకవర్గాల్ని, కొన్ని ప్రాంతాలని రీకాన్స్టిట్యూట్ చేస్తూ కొత్త జిల్లాలుగా రూపొందించాలని వచ్చింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కూడా 32 జిల్లాలు చేయాలని చూస్తున్నారు. అక్కడ ఉన్న పరిధిని బట్టి ఆ ప్రాంతాల యొక్క జిల్లాకి దగ్గరగా ఉన్నట్టనండి ఒక జిల్లా గాను, దూరంగా ఉన్నట్టు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ఆ జిల్లా కేంద్రంగాను మార్చారు. కొద్దిగా రీఆర్గనైజ్ చేశారు. చేసి 32 జిల్లాలుగా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని. ముందు శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం గతంలో 9 నియోజకవర్గాలతో ఒక జిల్లాగా ఉండేది. దాన్ని ఈరోజు 2గా విడగొట్టారు. పలాస కేంద్రంగా ఒక జిల్లా, ఇచ్చాపురం, పలాస, టెక్కిలి, పాతపట్నం ఈ 4 కలిపి పలాస జిల్లా కేంద్రంగా పలాస జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాగా, శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజం అంటే ఇన్ని 5 నియోజకవర్గాలు కలిపి శ్రీకాకుళం జిల్లాగా, శ్రీకాకుళం కేంద్రంగా ఒక జిల్లాని ఏర్పాటు చేశారు. అంటే గతంలో ఒకే జిల్లాగా ఉన్న 9 నియోజకవర్గాలు ఈరోజు 2గా విడగొట్టారు. ఎందుకు? పరిపాలన సౌకర్యార్థం, మరి ముఖ్యంగా ప్రజల సౌకర్యంగా ఉండేందుకు 2 జిల్లాలుగా విడగొట్టారు 9 నియోజకవర్గాల్ని. అంతకుముందు ఒకే జిల్లాగా ఉండేది శ్రీకాకుళం. ఇకపోతే విజయనగరం, పార్వతీపురం, విజయనగరంగా విడగొట్టారు దీన్ని. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4 నియోజకవర్గాల్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు పార్వతీపురం. ఇకపోతే విజయనగరం, ఒకటి విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమేర్ల, శృంగారపుకోట, బొబ్బిలి 6, 6, 4, 10. పార్వతీపురంలో 4, విజయనగరంలో 6 కలిపి 10 నియోజకవర్గాల్ని 2 జిల్లాలుగా విడగొట్టారు విజయనగరం జిల్లాని. ఒకటి పార్వతీపురం, 2 విజయనగరం. ఆ విధంగా విజయనగరం జిల్లా 2గా విడగొట్టారు. ఇకపోతే విశాఖపట్నం, విశాఖపట్నం భీమిలి, విశాఖ ఈస్టు, వెస్టు, నార్తు, సౌతు, గాజువాక, పెందుర్తి 4, 3, 7 కలిపి ఒక జిల్లాగా విడగొట్టారు. విశాఖపట్నం జిల్లాగా ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాలు కలిపి విశాఖపట్నం కేంద్రంగా ఒక జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే అరకు, ఈ అరకు అనేది ట్రైబల్ ఏరియా పూర్తిగా. ఇక్కడ అరకును ప్లేస్ చేసుకుని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాని. ఇందులో 3 నియోజకవర్గాలే ఉన్నాయి. అరకు, పాడేరు, మాడుగుల ఈ 3 కలిపి ఒక చిన్న జిల్లా. రాష్ట్రంలో అత్యంత చిన్న జిల్లా ఏదన్నా ఉందంటే అది అరకు జిల్లాగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట 6 నియోజకవర్గాలు కలిపి ఈ అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేయడం. తుని అనేది గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. దాన్ని కూడా తీసుకొచ్చి ఈ అనకాపల్లి జిల్లాలో కలపడం జరిగింది. ఇటు కాకినాడకి చాలా దూరంగా ఉండటం వల్ల తుని అనకాపల్లికి దగ్గరగా ఉంటుందని అటు కలిపినట్టున్నారు. ఇట్లా 6 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇది అనకాపల్లి జిల్లా. ఇప్పటి వరకు 7 జిల్లాలైనవి. ఈ 7 జిల్లాలు కలిపి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలుగా ఉండే వాటిని 7 జిల్లాలుగా చేశారు. ఈ 7 కలిపి 34 నియోజకవర్గాలు 7 జిల్లాలుగా విభజించడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం 32 జిల్లాలుగా వెలగొట్టారు. ఈ విధంగా ప్రజలకు ఉపయోగార్థం ఈ జిల్లాలన్నింటినీ కూడా రీఆర్గనైజ్ చేశారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.